ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 5 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ డిఫైన్డ్ అంటే ఆస్తి బదలాయింపు నిర్వచనం. ఈ సెక్షన్లోని సారాంశం ఏంటంటే, ఒక బ్రతికుండే వ్యక్తి అంటే ఒక లివింగ్ పర్సన్ తనకుండే ఆస్తిని బదలాయించాలంటే ఇంకో బ్రతికుండే వ్యక్తి లేదా వ్యక్తులకు మాత్రమే బదలాయింపు చేయాలి. మరి నేను ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం మొత్తం చదివేసిన దాంట్లో సెక్షన్ 13 ప్రకారం భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డకు కూడా ఆస్తి బదలాయించవచ్చు అని ఆ సెక్షన్లో ప్రస్తావించబడింది కదా. అంటే అక్కడ కూడా ఆస్తి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లోడికి ఆస్తిని బదలాయించాలంటే మొదట ఒక ధర్మకర్తకు కానీ లేదా ఇంకో వ్యక్తికి బదలాయింపు చేసి ఆ తర్వాత మాత్రమే భవిష్యత్తులో పుట్టబోయే పిల్లోడికి ఆస్తి బదలాయింపు అనేది చేయవచ్చు. తర్వాత తనకు తానే ఆస్తిని బదలాయించుకోవడం. తనకు తానే ఆస్తిని బదలాయించుకోవడం ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాడు. దేనికి సంబంధించి? అతనికి సమాజ సేవ చేయాలనుకొని ఒక వృద్ధాశ్రమము లేకపోతే ఒక అనాథ శరణాలయము ఏదో ఒకటి ప్రారంభించి దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్టుకు తననే ట్రస్టీగా అపాయింట్ చేసుకొని తన దగ్గర ఉన్న 5 ఎకరాలో 10 ఎకరాలో భూమిని అనేది ఆ ట్రస్ట్కి రాసుకుంటాడు. ఆ ట్రస్ట్కు రాసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ ఆస్తి అనేది ట్రస్టీగా అతని పేరు మీదే ఉంటుంది. కాబట్టి తనకు తానే బదలాయించుకోవడం అంటే ఇదే. ఆస్తి బదలాయింపు అనేది వెంటనే జరగవచ్చు లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగే విధంగా బదలాయింపు చేసుకోవచ్చు. లివింగ్ పర్సన్ అంటే బ్రతికుండే వ్యక్తి అంటే కేవలం మనుషులేనా అంటే వ్యక్తులేనా అంటే వ్యక్తులే కాదు, కంపెనీ, అసోసియేషన్, కొంతమంది వ్యక్తులతో కూడిన సంఘమైన లివింగ్ పర్సన్ లేదా బ్రతికుండే వ్యక్తిగానే భావించాలి. సెక్షన్ 6 వాట్ మే బీ ట్రాన్స్ఫర్డ్ అంటే ఎలాంటి ఆస్తి బదలాయించవచ్చు. నేను తయారు చేసిన కోడు మనం ఎకనామిక్స్లో చదివినట్లయితే శ్రీ అనే ఒక రైస్ వెరైటీ ఉండేది. శ్రీ అనే రైస్ ఫార్మర్ పండిస్తే ఎంఎస్పి ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అని అంటారు కదా. ఎంఎస్పి ధర అపోజ్ చేయకుండా యూనియన్ కట్టుబడి ఉంటుంది. ఇవి తప్ప ఏవైనా బదిలీ చేయవచ్చు. సెక్షన్ 6A స్పెస్ సక్సెషన్, 6B రైట్ టు రీ ఎంట్రీ, 6C ఈజ్మెంట్ రైట్, సెక్షన్ 6D రిస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎఫ్ను నేను స్మాల్ లెటర్లో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది సెక్షన్ 6DD కింద వస్తుంది. ఎఫ్ అంటే ఫ్యూచర్ మెయింటెనెన్స్, 6E మియర్ రైట్ టు సూ, 6F శాలరీ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్, 6G పెన్షన్స్ అండ్ స్టైఫండ్స్, 6H అపోజ్డ్ టు నేచర్, 6I అన్ట్రాన్స్ఫరబుల్ రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ. ఈ సెక్షన్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది ఎల్ఎల్బి స్టూడెంట్కి ఎగ్జామ్లో అయినా అడగొచ్చు లేదా జేసీజే డీజే ఎగ్జాముల్లో కూడా మెయిన్స్ ఓరియంటెడ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం కొంచెం లెంతీగా చేయడం అనేది జరుగుతుంది.